హలో అండి. చూడండి, ఈరోజు మరో వీడియోతో మీ ముందరికి వచ్చాను. ఇది చాలా సంవత్సరాల క్రితం నేను పెయింట్ చేసిన నా శారీ. ఇది కూడా 15 ఇయర్స్ అయింది. ఈ శారీకి కూడా చూసారంటే బ్లాక్ ప్లెయిన్ శారీ మీద జస్ట్ గోల్డ్, కాపర్ అండ్ గ్రీన్, కొంచెం అక్కడక్కడ గ్లిటర్స్ యూజ్ చేసి ఈ శారీని ఫ్రీ హ్యాండ్లోనే పెయింట్ చేశాను. ఎలా ఉంది? సో ఇది మొత్తం మనకి పళ్ళు అన్నమాట. ఒక పళ్ళు కార్నర్లో వి షేప్లో మనకి పళ్ళు ఇలా వచ్చింది. అయితే దీనికి కరెక్ట్గా మన భుజం మించి ఫ్రంట్కి వచ్చేలాగా ఇది ఒక లతలాగా మనకి ఇది భుజం మీద నుంచి ఫ్రంట్కి బ్లౌజ్ మీదకి వస్తుంది అన్నమాట ఈ డిజైన్. ఇది ఇంకా శారీ అంతా ఇలాగా చిన్న చిన్న బంచెస్ పెయింట్ చేశాను. సో నేర్చేసుకుందామా ఇది ఎలా చేయాలో? దీనికోసం కావాల్సిన పెయింట్స్ వచ్చి మెటాలిక్ గోల్డ్, మెటాలిక్ కాపర్, శాప్ గ్రీన్ అండ్ బ్లాక్ పెయింట్ అయినా కావాలి, లేదా 3D అవుట్లైనర్. 3D అవుట్లైనర్స్లో గ్లిటర్స్ కావాలి. ఇలా ఒక బ్లౌజ్ పీస్ మీద ఇప్పుడైతే చూపిస్తున్నాను మీకు. మామూలు కొంచెం పాయింట్ ఉన్న రౌండ్ బ్రష్ తీసుకున్నాను. ఇది పళ్ళు కార్నర్ పీస్. సో ఇక్కడ నుంచి బంచెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 2 ఫ్లవర్స్ వేసుకుందాం. ఇంత వేసారంటే మీకు అది హాఫ్ ఫ్లవర్ అవుతుంది. బట్ మనం ఇప్పుడు ఫుల్ ఫ్లవర్ వేసేద్దాం. ఇది ఇలా విచ్చుకొని సైడ్కి పడుతున్నట్టు అనమాట. ఇప్పుడు గోల్డ్ వేసాం కదా, ఇప్పుడు కాపర్ వేద్దాం. కొంచెం ప్రెస్ చేసి బ్రష్ని రిలీజ్ చేయండి. కిందికి వచ్చేసరికి సన్నగా రావాలి. ఇలా దీనికి ఇప్పుడు మనం ఇంకొన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ కొన్ని మొగ్గలు వేద్దాం. కాపర్ కలర్, గోల్డ్ కలర్, ఈ సైడ్లో ఒక చిన్న పువ్వు హాఫ్, ఇక్కడ ఒక చిన్న కాపర్లో చిన్న ఫ్లవర్ వేద్దాం. ఫుల్ రౌండ్గా వేస్తే పెద్ద ఫ్లవరు, హాఫ్ రౌండ్ వేస్తే సగం ఉన్న ఫ్లవర్ అన్నమాట. అది మీరు ఆలోచించుకొని అకార్డింగ్ టు దట్ మీరు వేసేయండి. ఇప్పుడు ఏదైనా ఫ్లాట్ బ్రష్ తీసుకోండి. శాప్ గ్రీన్ తీసుకొని వన్ సైడ్ కాపర్ టచ్ చేయండి. దీనికి ఇప్పుడు లీవ్స్ వేసేయండి. జస్ట్ ఇలా జిగ్జాగ్గా ప్రెస్ చేశారంటే మనకి లీఫ్ షేప్ వచ్చేస్తుంది. ఈ గ్రీన్కి కాపర్ వేసాం కదా, ఇక్కడ దానికి గోల్డ్ వేద్దాం. ఈ పువ్వులన్నిటినీ కనెక్ట్ చేయండి. దీనికి చిన్న తొడము, దీనికి ఇక్కడ లోపల కొంచెం కనిపించినట్టు. జస్ట్ మనం వేసుకున్న మొగ్గల్ని ఒకదాని నుంచి ఒకదానికి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సో మనకు అదొక లత తయారైపోతుంది.
ఇప్పుడు గోల్డ్ కలర్ అవుట్లైన్ తీసుకొని ఈ బంచెస్ అన్నిటిని ఒకదానికొకటి కొంచెం అటాచ్ చేయండి, ర్యాండమ్గా అన్నమాట. అది మన ఇష్టం, ఎలాగైనా చేయొచ్చు. అది పువ్వు మీద నుంచైనా రావచ్చు. ఇప్పుడు బ్లాక్ కలర్ అవుట్లైనర్ తీసుకొని లీవ్స్లో బ్లాక్ లైన్స్ ఈనెల్లాగా వేయండి. ఇప్పుడు మనం వేసుకున్న డిజైన్ అంతా అయిపోయింది. కొంచెం అక్కడక్కడ ఈ గ్లిటర్స్ యూజ్ చేసి ఈ డిజైన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేద్దాం. గోల్డ్ అండ్ సిల్వర్ రెండు తీసుకున్నాను. మీరు కాపర్ కూడా తీసుకోండి కావాలంటే. ఇది ఆల్టర్నేటివ్గా గోల్డ్ కాపర్, గోల్డ్ సిల్వర్ అలా ఆల్టర్నేట్గా యూజ్ చేశాను. కాపర్ ఫ్లవర్లో గోల్డ్ అప్లై చేయండి, పోలిన్స్ లాగా. గోల్డ్ దాంట్లో సిల్వర్ గ్లిటర్ వేయండి. కొంచెం గ్రీన్ గ్లిటర్ తీసుకొని లీవ్స్ కూడా బ్రష్ తోటి అప్లై చేసేయండి. ఇది గ్రీన్ కలర్ గ్లిటర్ ఉంది నా దగ్గర. ఇది కొంచెం తీసుకొని ఈ లీవ్స్ అన్నిటికీ వన్ సైడ్ మనం ఎక్కడైతే గ్రీన్ వేసారో అటు సైడ్ ఈ గ్లిటర్ని అప్లై చేసేయండి. సో ఇదండి మన డిజైన్, ఈ విధంగా తయారైంది. దీన్నే మీరు ఇంకొక 2-3 బంచెస్, ఇది ఇలా ఒకటేసారు, అడ్డంగా ఇంకొకటేసి ఈ రెండిటికి సెంటర్లోంచి ఒకటేసారంటే మనకి పళ్ళు అయిపోతుంది. ఓన్లీ ఇంతవరకే చేశారంటే అది మనకి శారీ మధ్యలోకి ఉండే బంచెస్ వస్తుంది. ఇది ఒక్కటే పీస్ ఇలా బ్లౌజ్ ముందర వేశారంటే పళ్ళు దగ్గర భుజం ఇంచి కిందికి జారైనట్టు వస్తుంది మనకి. ఓకేనా? మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింతమందిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మీకు నా వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.